బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో కేంద్ర మంత్రుల కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. సెంట్రల్ మినిస్టర్స్ కుమారస్వామి, శ్రీనివాస వర్మకి ముప్పు తప్పింది. కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ వైపు వెళ్తుండగా షీలానగర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వాయ్లోని 3 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 3 కార్లు ధ్వంసమయ్యాయి. ధ్వంసమైన కార్లలో మాజీ ఎంపీ జీవీఎల్ వాహనం కూడా ఉంది. కేంద్ర మంత్రుల స్టీల్ ప్లాంట్ విజిట్ ఉన్న నేపథ్యంలో భారీగా అక్కడికి బీజేపీ శ్రేణులు చేరుకున్నారు. అయితే కాన్వాయ్ వెళ్తుండగా కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్లో 3 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, మాజీ ఎంపీ జీవీఎల్ వాహనం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు కదా? అయితే కేంద్ర మంత్రుల పర్యటన కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు కాన్వాయ్లో చిన్నపాటి ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ లో భారీ ఎత్తున కేంద్ర మంత్రులకు స్వాగతం పలకడానికి శ్రేణులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కేంద్ర మంత్రులు వెనకత వీళ్ళంతా కూడా స్టీల్ ప్లాంట్ వైపు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో విశాఖ షీలానగర్ వద్ద కేంద్ర మంత్రులకు గజమాలతో స్వాగతం పలకాలని చెప్పి బీజేపీ నాయకులు కొంతమంది అక్కడ కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో భారీ కాన్వాయ్ ఉన్న నేపథ్యంలో ఒకసారిగా కేంద్ర మంత్రుల వాహనాలతో వెనుకున్నటువంటి వాహనాలన్నీ కూడా ఒకదానికొకటి గుర్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి, శ్రీనివాస వర్మల కాన్వాయ్ లో 8 వాహనాలు ఉన్నాయి. 8 వాహనాల్లో 3 వాహనాలు ఒకదానినోటి ఢీకొట్టడంతో అక్కడ కొద్దిపాటి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ ఎంపీ జీవీఎల్ కారు కొద్దిపాటిగా ధ్వంసమైంది. మరో కారు కూడా ఫ్రంట్ బంపర్ విరిగిపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనూహ్యంగా కూడా ఆ కారులో జీవీఎల్ లేకపోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. అదేవిధంగా కేంద్ర మంత్రుల వాహనాలు కూడా కాన్వాయ్ లో ముందు వరుసలో ఉన్న నేపథ్యంలో శ్రీనివాస్ వర్మకు అదేవిధంగా కుమారస్వామి కూడా త్రుటిలో ప్రమాదం తప్పినట్టయింది. అంతేకాకుండా ఈ వాహనాల్లో ఉన్నటువంటి డ్రైవర్లు కూడా ఎటువంటి గాయాలు కాలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏవైతే వాహనాలు దెబ్బతున్నాయో వాటిని కాన్వాయ్ నుంచి తప్పించారు. అయితే పోలీసులు చాలా వాహనాలని కాన్వాయ్లోకి అనుమతి లేకుండా వచ్చి చేరిన నేపథ్యంలో పోలీసులు సరైన భద్రతా చర్యలు చేపట్టలేదనే విమర్శలు అయితే వస్తున్నాయి. ఓకే విక్రమ్.